మనం యాక్సిలరేషన్, వెలాసిటీ, పొజిషన్ వీటి యొక్క గ్రాఫ్ అనేది ఏ విధంగా గీసుకోవాలో చూద్దాం వాటి యొక్క రిలేషన్ బట్టి. ఫస్ట్ ఏంటి, ఇది పొజిషన్ ఎక్స్, తర్వాత విటీ గ్రాఫ్, ఏటీ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో, వాటి యొక్క లైన్స్ ఒకదాని నుంచి ఇంకో గ్రాఫ్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ మనకు తెలుసు ఏంటిది, ఇది డిఎక్స్ బై డిటి, ఏంటిది ఇది వెలాసిటీ అని. అదేవిధంగా డివి బై డిటి యాక్సిలరేషన్ అని మనకు తెలుసు. ఇప్పుడు ఏంటి, ఇది స్లోప్ అనమాట. ఇలా ఉంది. ఇది ఏంటిది, ఇది ఒక లైను, ఇది ఎక్స్ కామా ఎక్స్టీ గ్రాఫ్ మీద ఇది ఒక లైను. ఈ లైను స్లోప్ ఏంటిది, ఇది పాజిటివ్ స్లోపు. ఎలా ఉంటే అది నెగిటివ్ స్లోపు. ఈ స్లోప్ని ఏంటిది, ఈ స్లోప్ని దేంతో చూపిస్తాం, ఎం అనే లెటర్తో చూపిస్తాం. ఇది వచ్చేప్పటికి నెగిటివ్ స్లోపు, ఇది వచ్చేసరికి ఏంటిది పాజిటివ్ స్లోపు. ఎలా ఉంటే ఏంటిది, అది స్లోప్ వచ్చేసరికి ఇన్ఫినిటీ. అదే లైన్ ఇలా ఉంటే ఏంటిది, అది స్లోప్ వచ్చేసరికి జీరో స్లోప్. ఏంటిది స్లోప్ వచ్చేసరికి జీరో స్లోప్ అనమాట. స్లోప్ అంటే ఏంటిది, ఇది టాన్ థీటా. టాన్ థీటాని మనం స్లోప్ ఎంతో చూపిస్తాం. ఏంటిది డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్. ఇప్పుడు వచ్చేసరికి వెలాసిటీ కావాలంటే ఏంటిది, డిఎక్స్ బై డిటి. దీని యొక్క స్లోపే ఏంటిది ఎక్స్టీ గ్రాఫ్ మీద ఉన్న స్లోపు దేన్ని చూపించింది, వెలాసిటీని చూపించింది. అదేవిధంగా ఏటీ గ్రాఫ్ తర్వాత వచ్చేసరికి విటీ గ్రాఫ్ మీద చూపించే స్లోపు దేన్ని చూపించింది, యాక్సిలరేషన్ ఎంత అని చూపించింది. అదే ఎక్స్టీ గ్రాఫ్ మీద చూపిస్తే అది వెలాసిటీ చూపించింది, విటీ గ్రాఫ్ మీద యాక్సిలరేషన్ చూపించింది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చేసరికి విటీ గ్రాఫ్. విటీ గ్రాఫ్ మీద ఈ విధంగా ఉందనుకుందాం. ఏంటిది ఫస్ట్ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉందనుకున్నాం. ఇది ఇలా ఇచ్చాడు. ఈ ఎక్స్ యాక్సిస్ మీద టైము, వై యాక్సిస్ మీద వెలాసిటీ ఉందనుకుందాం. ఈ విధంగా గ్రాఫ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏటీ గ్రాఫ్ మీద ఏ విధంగా మారుస్తాం చూడు. ఏం చెప్పాము, ఇది విటీ గ్రాఫ్ మీద, విటీ గ్రాఫ్ మీద, విటీ గ్రాఫ్ మీద ఏంటిది స్లోపు, ఏంటిది విటీ గ్రాఫ్ మీద స్లోప్ ఏ విధంగా ఉందో అదే యాక్సిలరేషన్ అని చెప్తాను. ఇప్పుడు ఇది సపోజ్ ఇది 30 డిగ్రీస్. త్రూఅవుట్ ది లైన్ ఈ స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎంత 30 రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఏంటిది, ఒక స్ట్రైట్ లైన్ మీద స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని మనకు తెలుసు. ఇప్పుడు ఇదేంటిది, ఇది ఒక స్ట్రైట్ లైన్. త్రూఅవుట్ ది లైన్ ఈ లైన్ మొత్తం కూడా ఏంటిది, స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఓకేనా. ఫస్ట్ దీని యొక్క ప్రతి లైన్ యొక్క స్లోప్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి స్లోప్ ఎలా ఉంది, ఇక్కడ దీనికి నెంబరింగ్ అని ఇచ్చుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి 0, ఇది వచ్చేసరికి 1 2 3 4 5 6. ఇప్పుడు 0 to 1 ఏంటిది, 0 to 1, 0 to 1 స్లోప్ ఎలా ఉంది, స్లోప్ వచ్చేసరికి ఏంటిది పాజిటివ్. ఏంటిది పాజిటివ్ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. 0 to 1 స్లోప్ కాన్స్టెంట్, అదేవిధంగా పాజిటివ్ అనమాట. 1 to 2 ఎలా ఉంది, 1 to 2 వచ్చేసరికి స్లోప్ అనేది 0. ఓకేనా. 2 to 3 ఎలా ఉంది, 2 to 3 వచ్చేసరికి నెగిటివ్ స్లోపు కాన్స్టెంట్గా ఉంది. ఎలా ఉంది, నెగిటివ్ స్లోపు కాన్స్టెంట్గా ఉంది. 3 to 4 కూడా ఏంటిది, ఇది మొత్తం స్ట్రైట్ లైను కాబట్టి దీని స్లోప్ మొత్తం సేమ్గా ఉంటుంది. ఏంటిది, ఇది కూడా 3 to 4 ఏంటిది నెగిటివ్ స్లోప్. ఏంటిది
స్లోప్ నెగిటివ్, అది కూడా కాన్స్టెంట్. తర్వాత 4 to 5 ఏంటిది? 4 to 5 వచ్చేసరికి స్లోప్ 0, స్లోప్ 0. 5 to 6 వచ్చేసరికి ఏంటిది? 5 to 6 వచ్చేసరికి ఏంటిది? పాజిటివ్ స్లోప్. ఏంటిది? పాజిటివ్ స్లోపు కాన్స్టెంట్‌గా ఉంది. ఏం చూపించిద్ది? వీటీ గ్రాఫ్ మీద ఉన్న స్లోపు యాక్సిలరేషన్ చూపించిద్దనమాట. యాక్సిలరేషన్ చూపించిద్ది. ఇప్పుడు నేనేం డ్రా చేస్తాను ఇక్కడ? ఏటీ గ్రాఫ్ డ్రా చేస్తాను. ఏటీ గ్రాఫ్. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఇది ఎలా ఉండాలి? స్లోప్ అనేది పాజిటివ్. ఏంటిది? వీటీ గ్రాఫ్ మీద యాక్సిలరేషన్ ఎలా ఎలా చూపిస్తుంది ఇది? దీని యొక్క స్లోపే ఏటీ గ్రాఫ్ యొక్క యాక్సిలరేషన్ అయితది. ఇదేంటిది? స్లోప్ పాజిటివ్. ఏంటిది? కాబట్టి యాక్సిలరేషన్ ఏంటిది ఇది? ఈ యాక్సిలరేషన్ వచ్చేసరికి ఏమైతది? ఈ యాక్సిలరేషనే ఏంటి? పాజిటివ్ అండ్ కాన్స్టెంట్ సమ్ వాల్యూ. ఏంటిది ఇది? పాజిటివ్, కాన్స్టెంట్. ఇదేంటిది? ఇక్కడ నుంచి ఇది పైకి పాజిటివ్, ఇది కిందకి నెగెటివ్. ఇది పాజిటివ్, ఇది కాన్స్టెంట్ అంటే ఇలా ఉంది. తర్వాత 1 to 2 ఏముంది ఇది? 1 to 2 వచ్చేసరికి ఏముంది? యాక్సిలరేషన్ 0. 1 to 2 వచ్చేసరికి ఏముంది? యాక్సిలరేషన్ 0 ఉంది. ఇది 1 to 2 వచ్చేసరికి యాక్సిలరేషన్ 0 ఉంది. తర్వాత 2 to 3 ఎలా ఉంది? నెగెటివ్ ఉంది. 2 to 3 ఉంది నెగెటివ్. నెగెటివ్ కాన్స్టెంట్‌గా ఉంది. నెగెటివ్ కింద ఉండాలి. కాన్స్టెంట్‌గా ఇలా గీసాను. తర్వాత ఏంటిది? 3 to 4 కూడా ఏముంది? నెగెటివ్, అదే విధంగా కాన్స్టెంట్‌గా ఉంది. ఇది ఇక్కడ దాకా కంటిన్యూ అయింది. ఇది 4, ఇది వచ్చేసరికి 2, ఇది 3, ఇది 1, ఇది 0. ఈ లైన్ ఎలా కలపొచ్చు? ఎలా జాయిన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి 4 to 5. 4 to 5 వచ్చేసరికి ఎలా ఉంది? 0. 4 to 5 వచ్చేసరికి 0. 4 to 5 0 ఉంది. 0 ఇక్కడ వరకు. తర్వాత ఏముంది? 5 to 6 వచ్చేసరికి పాజిటివ్ ఉంది. పాజిటివ్ అండ్ కాన్స్టెంట్‌గా ఉంది. ఇదేంటి? పాజిటివ్, ఇది వచ్చేది నెగెటివ్, ఇది వచ్చేది పాజిటివ్. ఈ విధంగా అనేది వీటీ గ్రాఫ్ నుంచి ఏటీ గ్రాఫ్ అనేది డ్రా చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇప్పుడు నాకు ఏంటిది ఇది? ఎక్స్టీ గ్రాఫ్ అంటే పొజిషన్ టైం గ్రాఫ్. ఇది ఏ విధంగా డ్రా చేసుకుంటాం అనేది చూద్దాం. ఇప్పుడు దాకా ఏం చేసాం? కాన్స్టెంట్ స్లోప్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పాజిటివ్ స్లోప్‌లో ఏంటిది? పాజిటివ్ స్లోప్ ఇంక్రీజింగ్. ఇంక్రీజింగ్ అంటే ఇంకెలా కాదు. ఇలా వచ్చేసరికి ఇలా వచ్చేవాడికి పాజిటివ్ కాన్స్టెంట్‌గా ఉంది. ఇంక్రీజింగ్ అంటే ఏంటిది? ఇదిగో నచ్చేది చూడండి. ఇంక్రీజింగ్ అంటే ఇలా ఉండాలి. ఇలా ఈ కర్వ్ షేప్‌లో. ఇది ఇంక్రీజింగ్. అదే ఇది డిక్రీజింగ్. ఇది వచ్చేసరికి ఏం చూపించింది ఇది? ఇది డిక్రీజింగ్, ఇది ఇంక్రీజింగ్ స్లోప్ చూపించింది. ఓకేనా? కాబట్టి ఈ గ్రాఫ్‌లో దీన్ని ఏం చూపిస్తాం? ఇది ఇంక్రీజింగ్ స్లోప్. ఇది వచ్చేసరికి ఇంక్రీజింగ్ స్లోపు. ఇది వచ్చేసరికి ఏంటిది ఇది? ఇది వచ్చేసరికి డిక్రీజింగ్ స్లోప్. దీనికి స్లోప్ ఏంటిది? పాజిటివ్ స్లోపు. ఇది కూడా పాజిటివ్ స్లోపే. ఎం పాజిటివ్ స్లోపు. కాబట్టి ఇదేంటిది? ఇది డిక్రీజింగ్. ఎం పాజిటివ్ కాబట్టి డిక్రీజింగ్. ఇది వచ్చేసరికి స్లోప్ పాజిటివే కానీ ఇదేంటిది? ఇది ఇంక్రీజింగ్ అనమాట. ఇదేంటిది? ఇంక్రీజింగ్. సేమ్ అదే విధంగా తర్వాత నెగిటివ్ స్లోప్‌లో ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ కూడా చూద్దాం. నెగిటివ్ స్లోప్‌లో కూడా ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ చూద్దాం అనమాట. ఇది వచ్చేసరికి ఇలా ఇదేంటిది? ఇది నెగిటివ్ స్లోప్. స్లోప్ వచ్చేసరికి నెగిటివ్. స్లోప్ వచ్చేసరికి నెగిటివ్. ఇది వచ్చేసరికి వాల్యూ ఎలా అవుతుంది? ఇది స్లోప్ వచ్చేసరికి నెగిటివ్, డిక్రీజింగ్ అనమాట. ఏంటిది? ఇది స్లోప్ వచ్చేసరికి నెగిటివ్ స్లోప్. ఎం ఏమో నెగిటివ్ కాకపోతే డిక్రీజింగ్ అనమాట. ఏంటిది? ఇది డిక్రీజింగ్. సేమ్ అదే విధంగా నెగిటివ్ స్లోప్‌లో ఇంక్రీజింగ్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది కరెక్ట్‌గా ఉంది. ఇది ఏంటిది? ఇది స్లోప్ వచ్చేసరికి నెగెటివ్ స్లోపు. ఏంటిది? ఇది స్లోప్ వచ్చేసరికి నెగెటివ్
స్లోపు. కాకపోతే ఇది ఈ నెగెటివ్ వాల్యూ ఏంటిది ఇది? తగ్గుతుంది. ఇదేంటిది ఇది? ఎం అనేది నెగెటివ్. కాకపోతే డిక్రీజింగ్ అనమాట. స్లోప్ అనేది డిక్రీజింగ్. అదే ఇంక్రీజింగ్ అయితే ఎలా ఉంటది ఇది? సేమ్ ఇలాగే ఉండి ఈ లైన్ మీద ఇదొచ్చేసరికి ఇలా ఉంటది. ఇలా వచ్చింది. ఇప్పుడు ఏంటిది ఇది? స్లోప్ నెగెటివ్. ఎం అనేది నెగెటివ్. కాకపోతే ఇదేంటిది? ఇంక్రీజింగ్ అనమాట. ఇదొచ్చేసరికి ఇంక్రీజింగ్. ఇప్పుడు 4 కేసులు కనపడినాయి. ఇదేంటిది ఇది? పాజిటివ్ స్లోప్‌లో ఇంక్రీజింగ్ అంటే ఈ షేప్‌లో ఉంటది. పాజిటివ్ స్లోప్‌లో డిక్రీజింగ్ అంటే ఇలా. చూడండి. ఇలా ఎళ్ళేప్పుడు పెరుగుతుంది. ఇదొచ్చేటికి తగ్గుతుంది. పైకెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఎళ్ళే కొద్దిగా డౌన్ అవుతుంది. సేమ్ ఇక్కడ నెగెటివ్ అనేది ఇదేమవుతుంది ఇది? ఎళ్ళే కొద్దీ కర్వ్ తగ్గిపోతుంది. యాంగిల్ తగ్గిపోతా ఉంది. ఇదొచ్చేసరికి అది ఇంక్రీజింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 కేసులు కనపడ్డాయి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడికొస్తే ఏంటిది ఇది? స్లోప్ అనమాట. దీని యొక్క స్లోప్ ఎలా ఉండాలి ఇది? డీఎక్స్ గ్రాఫ్ మీద స్లోపు వెలాసిటీని చూపిచ్చిద్ది. ఇక్కడ వెలాసిటీ ఎలా ఉంది ఇక్కడ? వెలాసిటీ వచ్చేసరికి ఇక్కడ వెలాసిటీ వచ్చేసరికి కాన్స్టెంట్‌గా ఏమవుతుంది ఇది? పెరుగుతా ఎళ్తుంది. ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతా ఉంది వెలాసిటీ అనేది. సపోజ్ ఇది ఒకటి ఎట్ 10 అనుకుంటే వెలాసిటీ అనేది ఏమవుతుంది? 0 నుంచి 10కి కాన్స్టెంట్‌గా ఇంక్రీజ్ అవుతా ఉంది. కాన్స్టెంట్‌గా ఇంక్రీజ్ అవుతుందంటే ఏంటిది ఇది? కాన్స్టెంట్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు లైన్ ఏ విధంగా ఉండాలి? కాన్స్టెంట్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా కాన్స్టెంట్‌గా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఏంటి 2-3 ఎలా ఉంది ఇది? వెలాసిటీ అనేది 10 ఉంటే 1 దగ్గర 0.2 దగ్గర కూడా 10 ఉంది. అంటే వెలాసిటీ అనేది కాన్స్టెంట్‌గా ఉంది. వెలాసిటీ కాన్స్టెంట్‌గా ఉందంటే స్లోపు కాన్స్టెంట్‌గా చూపించాలి. డి ఇదేంటి? ఎక్స్‌టీ గ్రాఫ్ మీద. ఏంటి? పొజిషన్ ఎక్స్‌టీ గ్రాఫ్ మీద. కాన్స్టెంట్‌గా చూపించాలంటే ఏంటిది? ఇలా స్ట్రెయిట్ లైన్ అనమాట. ఇలా కాన్స్టెంట్‌గా చూపించాలి. ఇలా చూపించినప్పుడు మాత్రమే స్లోపు కాన్స్టెంట్‌గా ఉన్నట్టు. తర్వాత ఏంటిది 2 నుంచి 3, 2 నుంచి 4 ఏమైతుంది ఇది? వెలాసిటీ అనేది ఏమైతుంది? తగ్గుతా వెళ్తుంది. ఇక్కడ కాన్స్టెంట్‌గా ఇంక్రీజ్ అయింది. ఇది కాన్స్టెంట్‌గా డిక్రీజ్ అయింది. కాన్స్టెంట్‌గా డిక్రీజ్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి కాన్స్టెంట్‌గా డిక్రీజ్ అయింది. కాకపోతే ఏంటిది ఇది? నెగెటివ్ స్లోపు. ఇప్పుడొచ్చేసరికి 2 ఇక్కడ దాకా పెట్టినట్టయితే కరెక్ట్‌గా వచ్చింది. ఇది 2 తర్వాత 3 వరకు ఏంటిది ఇది? కాన్స్టెంట్‌గా డిక్రీజ్ అయింది. ఏంటిది? నెగెటివ్ స్లోప్‌లో. కాన్స్టెంట్‌గా డిక్రీజ్ అయ్యిందనమాట. ఇప్పుడు ఇది ఏ విధంగా చూపిస్తాం ఇది? ఇలా చూపిస్తాం. ఇది ఇలా. ఇలా. ఏంటిది? డిక్రీజ్ అయింది. ఇక్కడ ఏంటిది ఇది? వెలాసిటీ పాజిటివ్‌లో ఉంది. చూడండి. ఇక్కడొచ్చేసరికి పాజిటివ్‌లోనే ఉంది. ఇక్కడొచ్చేసరికి పాజిటివ్ కాన్స్టెంట్. ఇదొచ్చేసరికి ఏంటిది? వెలాసిటీ పాజిటివ్ కాన్స్టెంట్. ఇక్కడొచ్చేసరికి ఏంటిది? నెగెటివ్ కాన్స్టెంట్. నెగెటివ్ ఏమవుతుంది ఇది? నెగెటివ్ తగ్గుకుంటూ వెళ్తుంది. ఇదొచ్చేసరికి ఏంటి? పాజిటివ్‌లు తగ్గుకుంటా వెళ్తుంది. పాజిటివ్‌లు తగ్గుకుంటూ వెళ్ళేది ఇదే కదా! పాజిటివ్‌లు తగ్గుకుంటా వెళ్తుంది. ఇలా ఈ షేప్. సేమ్ అదే షేప్‌ని ఇక్కడ ఉంచాను. తర్వాత 3-4కి వెలాసిటీ ఏమవుతుంది? నెగెటివ్‌లో ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. అవును కదా! ఫస్ట్ ఇక్కడ ఉంటుంది. తర్వాత నెగెటివ్ ఇక్కడ -10 దాకా వచ్చింది. 0-10 దాకా. -10 దాకా 3-4కి వచ్చేటప్పటికి వెలాసిటీ ఏమైంది? నెగెటివ్ సైడ్ ఇంక్రీజ్ అవుతా వచ్చింది. నెగెటివ్ సైడ్ ఇంక్రీజ్ అవుతుందంటే నెగెటివ్ సైడ్ ఏది? ఇది. నెగెటివ్ సైడ్ ఈ 2 నెగెటివ్ సైడ్ ఇంక్రీజ్ అయ్యేది ఏంటిది ఇది? నెగెటివ్ సైడ్ ఇంక్రీజ్ అంటే ఇది. నెగెటివ్ ఏంటిది? నెగెటివ్ సైడ్. ఇదొచ్చేసరికి ఏంటిది ఇది? నెగెటివ్. ఇదేంటిది? డిక్రీజ్ అవుతుంది. ఇది నెగెటివ్ ఇంక్రీజ్ అయితుంది. ఇదేంటిది? ఏ షేప్ వచ్చింది? ఈ కిందకి ఈ షేప్. సేమ్ ఇక్కడ దాకా ఇది. నెగెటివ్ ఇంక్రీజింగ్. తర్వాత ఏమొచ్చింది? వెలాసిటీ అనేది ఉన్న వెలాసిటీ అలాగే ఉండి కాన్స్టెంట్‌గా వచ్చింది. ఉన్న వెలాసిటీ అలాగే ఉండి కాన్స్టెంట్‌గా వచ్చింది. ఉన్న వెలాసిటీ అలాగే ఉండి కాన్స్టెంట్‌గా అంటే ఏంటిది? కాన్స్టెంట్‌గా చూపించాలంటే ఏంటిది? దీనిలో కాన్స్టెంట్. v అనేది కాన్స్టెంట్‌గా చూపించాలంటే ఏంటిది? స్లోప్ అనేది స్ట్రెయిట్ లైన్‌గా ఉండాలి. ఎలా? ఈ మాదిరిగా స్ట్రెయిట్‌గా ఉండాలి. తర్వాత 4-5కి ఏముంది ఇది? 4-5కి ఇదేంటిది? నెగెటివ్. కాబట్టి ఇదేంటిది? వెలాసిటీ అనేది నెగెటివ్ సైడ్ నుంచి తగ్గుకుంటా వెళ్తుంది. నెగెటివ్ సైడ్ నుంచి తగ్గుకుంటా వెళ్తుంది. అంటే ఇప్పుడు ఎలా వచ్చిద్ది? ఈ మాదిరిగా వచ్చిద్ది. నెగెటివ్ సైడ్ తగ్గుకుంటా వచ్చిద్ది. ఇదనమాట. ఇది ఎక్స్‌టీ గ్రాఫు, ఏటీ గ్రాఫు,
వీటీ గ్రాఫ్ అనేది చూసామన్నమాట. అది. ఓకే. నెక్స్ట్ దీని మీద ప్రాబ్లమ్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏటీ గ్రాఫ్ మీద ఇచ్చిన వాటిని వీటీ గ్రాఫ్‌గా కన్వర్ట్ చేసి చెప్పాలన్నమాట. ఓకేనా? ఇలా క్వెషన్ ఇస్తాడు. 4 ఆప్షన్‌లు ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఏటీని కింద వీటీ గ్రాఫ్‌కి ఏది మ్యాచ్ అయిద్ది అనేది చెప్పాలన్నమాట. ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదేంటిది ఇది ఇలా ఇచ్చాడు. ఏఎంటీ ఈ ప్లాట్ అనేది ఏటీ గ్రాఫ్ మీద కింద వీటీ గ్రాఫ్ మ్యాచ్ చేయాలి. ఇప్పుడు మనకేం తెలుసు dv/dt ఈజ్ ఈక్వల్ టు ఏరియా. ఏరియా కాదు సారీ ఇదేంటి యాక్సిలరేషన్ అన్నమాట. యాక్సిలరేషన్ అంటే ఏంటిది? వీటీ గ్రాఫ్ మీద ఉన్న స్లోపే ఏకి ఈక్వల్ అయితది. ఇక్కడ యాక్సిలరేషన్ ఏ అనేది ఏ విధంగా ఉంది ఇది? ఫస్ట్ ఏ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ! ఏ నుంచి ఎం వరకు. ఇప్పుడొచ్చేసరికి దీన్ని వీటీ గ్రాఫ్ డ్రా చేసుకుందాం. దీనొచ్చేసరికి వీటీ గ్రాఫ్ డ్రా చేసుకుంటే ఈ వీటీ గ్రాఫ్‌లో ఏ విధంగా ఉంది ఫస్ట్ వీటీ గ్రాఫ్ అంటే ఏం చూపించిద్ది? స్లోప్ అన్నమాట. ఈ స్లోప్ అనేది ఏ విధంగా ఉంది? ఈ స్లోపు వీటీ గ్రాఫ్‌లో స్లోప్ అనేది కాన్స్టెంట్‌గా ఉంది. స్లోప్ ఎలా ఉంది? కాన్స్టెంట్‌గా ఉంది. ఏం స్లోప్ ఇది? నెగెటివ్ స్లోప్. ఏంటిది ఇది? నెగెటివ్ స్లోప్. స్లోప్ అనేది నెగెటివ్ కాన్స్టెంట్‌గా ఉంది. ఏటీ గ్రాఫ్ మీద ఏం చూపించాలి? యాక్సిలరేషన్ ఎలా ఉందన్నట్టు నెగెటివ్ ఉంది. కాన్స్టెంట్‌గా ఉంది. ఏముంది? కింద ఉండాలి. కానీ అది కాన్స్టెంట్‌గా ఉండాలి. ఇది ఎం ఎక్కడి వరకైతే ఉందో అక్కడ వరకు. తర్వాత ఎం నుంచి టీ వరకు ఎలా ఉంది ఇది? ఇది పాజిటివ్ స్లోప్. ఎం ఏమైతది? పాజిటివ్ స్లోప్ కాన్స్టెంట్‌గా ఉండాలి. ఏంటిది? అంటే ఏంటిది? ఈ యాక్సిలరేషన్ పాజిటివ్‌లో ఉండాలి. అది కాన్స్టెంట్‌గా ఉండాలి. ఇదనమాట. ఏంటిది ఇది? ఇది నెగెటివ్. ఇదొచ్చేసరికి పాజిటివ్. ఇదొచ్చేసరికి ఏటీ గ్రాఫ్ అంట. వీటీ నుంచి ఏటీకి. ఇప్పుడు ఏటీ గ్రాఫ్ నుంచి వీటీకి మారుద్దాం. అక్కడేమిచ్చాడు? ఏటీ గ్రాఫ్‌లో ఇలా ఇచ్చాడు. ఏంటిదిది? మనకి ఏం తెలుసు? డీవీ ఈజ్ ఈక్వల్ టు ఏడీటీ. ఓకేనా? ఇదంటే ఏంటిది ఇది? ఏరియా. దీని యొక్క ఏరియా. ఏరియా ఎలా ఉంది? ఇప్పుడు 1, 0-1, 1-2. 0 నుంచి 1 వరకు ఏ ఎం యాక్సిలరేషన్ ఎలా ఉంది? ఇది ఇంక్రీజ్ అవుతా ఉంది. ఏమవుతుంది ఇది? కాన్స్టెంట్‌గా ఇంక్రీజ్ అయితా ఉంది. ఏరియా ఇంక్రీజ్ అవుతుంటే అదేం చూపించిద్ది ఇది? చేంజ్ ఇన్ వెలాసిటీ చూపించిద్ది. చేంజ్ ఇన్ వెలాసిటీ. ఇప్పుడు వీటీ గ్రాఫ్ మీద ఎలా ఉండాలి ఇది? వీటీ గ్రాఫ్ మీద ఎలా ఉండాలి? 0 నుంచి 1కి ఎలా ఉండాలి? ఏరియా అనేది ఎలా ఉంది ఇది? ఏరియా అనేది ఎలా ఉంది? పాజిటివ్ సైడ్‌లో కాన్స్టెంట్‌గా ఇంక్రీజ్ అవుతా ఉంది. ఇందాక ఏం చెప్పాం? కాన్స్టెంట్‌గా ఇంక్రీజ్ అవుతుందంటే కర్వ్ ఎలా ఉంటది? కర్వ్ ఇదిగో ఇలా ఉండి స్లోపు ఇది పాజిటివ్. పాజిటివ్‌లో పాజిటివ్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలో ఏంటిది? పాజిటివ్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పాజిటివ్ స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఈ విధంగా ఉండాలి. ఇది స్లోప్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఇలా ఇంక్రీజ్ అవుతున్నట్టు. తర్వాత ఏమైతుంది ఇది? తర్వాతది స్లోప్ అనేది నెగెటివ్‌లో ఉంది. ఏంటిది ఇది? స్లోప్. సారీ ఇదేంటిది? ఏరియా. ఏంటిది? ఏరియా. ఏంటిది? ఈ ఏరియా వచ్చేసరికి ఏముంది? పాజిటివ్ ఏరియానే ఉంది. కాకపోతే డిక్రీజింగ్ సైడ్ ఉంది. ఏంటిది? ఏరియా ఫస్ట్ బిట్ ఏముంది ఇది? ఫస్ట్‌దేమో పాజిటివ్ ఏరియా ఇంక్రీజింగ్. తర్వాత ఏముంది? పాజిటివ్ ఏరియా తర్వాత డిక్రీజింగ్. ఇదేంటిది? ఏరియా టర్మ్స్‌లో. ఏటీ గ్రాఫ్. ఇప్పుడు నాకు వీటీ గ్రాఫ్‌లో ఏం చూపించిద్ది? సేమ్ ఇదే స్లోప్‌గా మారిద్ది. ఏంటిది? స్లోప్‌గా మారిద్ది. స్లోప్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఇంక్రీజింగ్ తర్వాత ఏంటిది ఇది? పాజిటివ్ డిక్రీజింగ్. పాజిటివ్ డిక్రీజింగ్ అంటే ఎలా ఉంటది ఇది? ఇలా కిందకి. కిందకిలా ఇలా ఉంటది. ఇదేంటిది ఇది? ఎం అనేది పాజిటివ్ డిక్రీజింగ్ తగ్గుతుందన్నమాట. ఏంటిది? తగ్గుతుంది. ఇక్కడి నుంచి ఎలా ఉండాలి? ఇక్కడి నుంచి ఇలా తగ్గుతూ ఉండాలి. ఇదన్నమాట గ్రాఫ్. ఇదేంటిది? ఇది గ్రాఫ్. 2, 1, 0. ఇదొచ్చేసరికి ఏంటిది ఇది? వీటీ గ్రాఫ్. ఇప్పుడు నీకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వేరే ప్రాబ్లమ్ చూద్దాం. ఇప్పుడు ఓ ప్రాబ్లమ్ అనేది వీటీ గ్రాఫ్ ఇచ్చినప్పుడు
డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ యాక్సిలరేషన్ ఎట్ ఎ పర్టికులర్ టైం దగ్గర ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటిది డిస్టెన్స్. డిస్టెన్స్ ఏంటిది డిఎక్స్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అని తెలుసు. ఇదేంటిది డిఎక్స్ గ్రాఫ్ నుంచి స్లోప్ ఏంటిది డిఎక్స్ ఎక్స్ బై టీ స్లోప్ నుంచి వెలాసిటీ వచ్చింది. అదేవిధంగా డిఎక్స్ ఈక్వల్ టు వి డిటి దీని నుంచి ఏమొచ్చింది ఇది చేంజ్ ఇన్ పొజిషన్. ఏంటిది ఇది చేంజ్ ఇన్ పొజిషన్ ఎలా వచ్చింది ఇది ఏరియా అనమాట. దీని యొక్క ఏరియా విటి యొక్క ఏరియా దేనికి సమానం అయింది చేంజ్ ఇన్ పొజిషన్ కి సమానం అవుతుంది. ఇప్పుడు విటి గ్రాఫ్ లో ఏరియాని ఏది చూపించింది దాని యొక్క పొజిషన్ చూపించింది అనమాట. ఫస్ట్ది ఇప్పుడు నేను ప్రతిదీ కూడా డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ అవన్నీ కూడా ఎట్ టైం టీ ఈక్వల్ టు 2 దగ్గర, 4 దగ్గర, 6 దగ్గర, 8 దగ్గర, 10 దగ్గర, 12 దగ్గర ఒక్కొక్కటి చేద్దాం. ఫస్ట్ ఎట్ 2 దగ్గర ఏంటిది డిస్టెన్స్ ఎట్ 2 దగ్గర ఏం రాస్తున్నాను నేను డిస్టెన్స్ అని రాస్తున్నాను. డిస్టెన్స్ ఎట్ 2 దగ్గర ఏంటిది 0 to 2 ఏంటిది ఇది 0 to 2 వరకు ఏమొచ్చింది అప్ టు 2 వరకు ఉన్న ఏరియా మీద వీటి గ్రాఫ్ మీద ఎక్స్ కావాలంటే ఏమొచ్చింది వీటి యొక్క ఏరియా అప్ టు ఏరియా ఇక్కడ దాకా ఇదేంటి కదా ఇది ఏరియా. ఈ ఏరియా ఏమవుతుంది ఇది అది ట్రయాంగిల్ అనేది కదా హాఫ్ ఇంటూ బేస్. బేస్ ఎంత ఇది 2 హైట్ వచ్చేసరికి ఎంత 4 ఎంత దీని వాల్యూ 4 అనమాట. 4 డిస్టెన్స్ ఎంత 4 ఎట్ టైం టీ వరకు డిస్టెన్స్ ఎంత 4 అని. అదేవిధంగా ఎట్ టైం టీ ఈక్వల్ టు 4 సెకండ్స్ దాకా అంటే అప్ టు ఇక్కడ దాకా ఏమవుతుంది ఇప్పుడు ఈ హ్యాచింగ్ కొట్టిన మొత్తం ఒక ఏరియా ఇది ఏమొచ్చింది ఇది ట్రిబ్యూజన్ లాగా వచ్చింది. ఈ ట్రిబ్యూజన్కి ఏరియా ఫార్ములా ఏంటిది ఇది హాఫ్ ఇంటూ ఏంటిది హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ ప్లస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ ఏమొచ్చింది ఇది సమ్ ఆఫ్ ది పైన 2 ఉంది కింద వచ్చేసరికి 4 హైట్ వచ్చేసరికి ఎంత 4. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది ఇది ఈ 2 దీంట్లో 2 టైమ్స్ ఇది 6 2 ఎంత 12 అనమాట. అప్ టు 4 వరకు 12 గాను అదేవిధంగా అప్ టు 6 వరకు అంటే ఇది మొత్తం వచ్చేసింది అప్ టు 6 పైన ఉన్న ట్రిబ్యూజన్ మొత్తం వచ్చింది. ఇప్పుడు దీని ఏరియా ఆఫ్ ఇది ఎంత వచ్చింది సమ్ ఆఫ్ ది 2 ప్యారలల్ సైడ్స్ పైన 2 ఉంది కింద 6 ఉంది పైన 2 ఉంది కింద 6 ఉంది హైట్ ఎంత 4. ఇప్పుడు ఇదంతా ఇది 2 8 ఇదంతా 16. అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు టీ ఎట్ 8 వరకు ఏమొచ్చింది ఇప్పుడు 8 వరకు అంటే ఇది కూడా యాడ్ అయింది ఏమైంది ఇది కూడా యాడ్ అవుతుంది అప్ టు అక్కడ వరకు ఫస్ట్ ఏరియా ప్లస్ కింద ఉన్న ఏరియా పైన ఉన్న ఏరియా మొత్తం ఎంత 16 దాన్ని ఇలా రాసుకుందాం అనుకుంటే ఏమొచ్చింది ఏరియా ఆఫ్ 0 0 2 4 6 ప్లస్ ఏరియా ఏంటిది ఇది 6 to 8 ఇది ఆ ఏరియా. ఇది వచ్చేసరికి ఎంత ఈ వాల్యూ 16 ఈ వాల్యూ వచ్చేసరికి 16 కింద వచ్చేసరికి ఏరియా ఎంత ఇది ఒక ట్రయాంగిల్. ఇది ఎంత ట్రయాంగిల్ ఇది దీని యొక్క ట్రయాంగిల్ ఎంత హాఫ్ ఇంటూ బేస్ ఎంత 2 హైట్ వచ్చేసరికి 4 ఇదంతా వచ్చింది ఇది 4 ఇదంతా 20 ఏంటి అప్ టు 8 వరకు 20 అని వచ్చింది. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ అయితే టీ ఈక్వల్ టు 10 వరకు ఏమవుతుంది ఇక్కడ 10 వరకు అంటే ఇక్కడ వరకు ఏమో 20 వచ్చింది ఇది కొంచెం యాడ్ అయింది అప్పుడు ఎంత ఇది 2 into 4 అంటే 8 ఎంత వచ్చింది 20 + 8 28 అవుతుంది 20 + 8 28. అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు అప్ టు 12 వరకు ఏమొచ్చింది అప్పటి వరకు ఉన్న ఏరియా ఇది ప్లస్ ఇది కొంచెం ముఖం ఏమవుతుంది ఇది 4 కాబట్టి 28 + 4 ఎంత 32. ఇది వచ్చేసరికి ఏంటిది డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ అంటే ఏంటిది ఇది వీటి గ్రాఫ్ మీద మొత్తం యాడ్ చేసుకుంటే వెళ్ళడం ఎంత ఉంటే అంత అది డిస్టెన్స్ అవుతుంది. అదే సెకండ్ది ఏంటిది ఇది డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు. ఏంటిది ఇది డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి ఏంటిది ఇది పైది పాజిటివ్ గాను కిందది నెగిటివ్ గాను తీసుకుంటాం అప్ టు
ఏంటిది ఇది? డిస్ప్లేస్మెంట్ t ఈక్వల్ టు 6 వరకు. ఏమొచ్చింది? పై దాని యొక్క ఏరియా. పై దాని యొక్క ఏరియా ఎంత వచ్చింది మనకిది? 16. ఇక్కడ దాకా 16 సేమ్ అలాగే వచ్చింది. తర్వాత ఏమొచ్చింది ఇది? ఎట్ ఏంటిది ఇది? డిస్ప్లేస్మెంట్ ఎట్ t ఈక్వల్ టు 8కి. ఇంత లెక్క పాజిటివ్, ఈ కొంచెం నెగెటివ్ వచ్చింది. ఈ పాజిటివ్ ఏరియా ఎంత వచ్చింది? ఈ 16. ఈ చిన్నది ఏరియా. ఏరియా ఆఫ్ ది ఈ ట్రయాంగిల్. ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత ఇది? 4. ఎంత? 4. ఇప్పుడు ఇది ఎంత? ఇది వాల్యూ ఇది 12 అన్నమాట డిస్ప్లేస్మెంట్. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ ఎట్ t ఈక్వల్ టు 10 వరకు. పైది పాజిటివ్ అప్ టు 10 వరకు. కింద పార్ట్ ఏంటిది? నెగెటివ్. పై పాజిటివ్ 16, కింద వచ్చేసరికి ఎంత ఇది? కింద వచ్చేసరికి ఎంత ఇది? 12 -12 ఎంత ఇది? 4. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ ఎట్ t ఈక్వల్ టు 12 దాకా ఏమొచ్చింది? పై దాని యొక్క ఏరియా 16, కిందది కూడా ఏరియా 16. ఎంత ఇది? డిస్ప్లేస్మెంట్ 0 అన్నమాట. ఈ విధంగా వీటీ గ్రాఫ్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ఈ విధంగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది? ఇది యావరేజ్ స్పీడ్ అనమాట. యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కుంటారు? యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనమాట. ఏంటిది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఏంటిది ఫార్ములా? టోటల్ డిస్టెన్స్ అపాన్ ఏ టోటల్ టైం. ఇప్పుడు ఎట్ 4 దగ్గర ఏంటిది? యావరేజ్ ఎట్ t ఈక్వల్ టు 4 దగ్గర యావరేజ్ స్పీడ్. టోటల్ డిస్టెన్స్ ఏమైతుంది? ఇక్కడ వరకు. ఓకేనా? ఈ డిస్టెన్స్ అంటే ఏమొచ్చింది? వీటీ గ్రాఫ్ మీద ఏరియా. ఓకేనా? ఇక్కడ వరకు ఉన్న ఏరియా ఏమైతుంది? ఇది హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ 2 + 4 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 4. ఇది వచ్చేసరికి ఏరియా అనమాట. ఓకేనా? ఇది వచ్చేసరికి టోటల్ డిస్టెన్స్ ఇక్కడ దాకా అపాన్ టైం ఎంత? 4 అనమాట. ఇప్పుడు ఇది ఎంత ఇది వాల్యూ? ఇది 2, ఇది వచ్చేసి 6 into 6 2 6 12 4 ఎంత? 3 అనమాట. యావరేజ్ స్పీడ్ ఎంత? అట్ టైం 4 ఈక్వల్ టు 3 అనమాట. అదేవిధంగా నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ ఎట్ టైం t ఈక్వల్ టు 10 దాకా అప్ టు 10 వరకు. ఏంటిది? టోటల్ డిస్టెన్స్ అని ఏమొచ్చింది? పై ఏరియా కింద ఏరియా యాడ్ చేసుకుంటే వెళ్ళడమే. ఏమొచ్చింది అది? ఏరియా 0 to 2 4 6 ప్లస్ ఏరియా 6 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు ఉన్న మొత్తం ఏరియా డివైడెడ్ బై టోటల్ టైం ఎంత? 10 సెకండ్స్ వరకు. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే యావరేజ్ స్పీడ్ ఇలా వచ్చింది. అదేవిధంగా టైం t ఈక్వల్ టు 12 సెకండ్స్ వరకు యావరేజ్ స్పీడ్ ఏమొచ్చింది? ఇది 12 సెకండ్స్ వరకు. ఈ ఏరియా కింద ఏరియా. ఇప్పుడు స్పీడ్ అంటే ఏంటిది? ఇది టోటల్ డిస్టెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ప్లస్ మైనస్ అనేది ఉండదు, మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఎందుకంటే డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఉండదు అనమాట. 12 వరకు అంటే ఏంటిది? పైన ఈ ఏరియా కింద ట్రిపిజం ఏరియా, రెండు ఏరియాలని కలుపుకొని ఏం చేయాలి? 2 ప్లస్ చేసుకుని టోటల్ టైం ఎంత? ఎక్కడ వరకు? 12 సెకండ్స్ వరకు కాబట్టి 12 సెకండ్స్ మార్క్ చేసుకుంటే మనకి దాని వాల్యూ వచ్చేస్తుంది. అదే యావరేజ్ వెలాసిటీ వచ్చేసరికి ఏం మారిద్ది? ఇది డిస్టెన్స్ ప్లేస్ లో డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఫార్ములా ఏమొచ్చింది? ఇది ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఏంటిది? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఎప్పుడైతే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చిందో పాజిటివ్ నెగిటివ్ అనేది జాగ్రత్తగా చూసుకుని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అప్ టు 6 వరకు అనుకో సేమ్ పైనే ఉంది కాబట్టి దీనికి లాగానే వచ్చింది. ఎప్పుడైతే 10 సెకండ్స్ దాకా వెళ్ళామో ఏమొచ్చింది? గ్రాఫ్లో కింద ఉంది కాబట్టి ఈ ఏరియాని ఏం చేయాలి? జాగ్రత్తగా మైనస్ చేసుకోవాలి. పైది వచ్చేసరికి ఏరియా వచ్చింది? ఏరియా అప్ టు 6 సెకండ్స్. ఏంటిది? 0 నుంచి 6 సెకండ్స్ వరకు ఏదైతే ఉంది ఇది పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ అటో ఉంచా. కిందది అప్ టు 10 సెకండ్స్ వరకు ఏం చేయాలి? ఆ ఏరియాని ఏం చేయాలి? ఇది 6 to 10 ఈ గ్రాఫ్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ వరకు ఏం చేయాలి? అది మైనస్ చేసుకుని టోటల్ టైం ఎంత? ఇది అప్ టు 10 సెకండ్స్ దాకా కాబట్టి ఇప్పుడు ఈ విధంగా యావరేజ్ వెలాసిటీ ఎట్ టైం అప్ టు 10 సెకండ్స్ వరకు ఎలాగని ఇలా చేసుకుంటాం అనమాట. రైట్. ఇప్పుడు మనకి యావరేజ్ వెలాసిటీకి యావరేజ్ స్పీడ్కి డిఫరెన్స్ చూసాం.
నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది యావరేజ్ యాక్సిలరేషన్ అనమాట. యావరేజ్ యాక్సిలరేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇదేంటిది యావరేజ్ యాక్సిలరేషన్. ఇదేంటిది ఇది ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. ఇదేంటిది ఇది టైం అనమాట. ఏంటిది టోటల్ టైం, ఏ టైం దగ్గర కావాలంటే అది. ఇప్పుడు నాకు వచ్చేసరికి యావరేజ్ వెలాసిటీ ఏంటిది ఇది యావరేజ్ వెలాసిటీ ఎట్ టైం t ఈక్వల్ టు 4 సెకండ్స్ దాకా కావాలి. ఎక్కడ 4 సెకండ్స్ దాకా. ఫైనల్ వెలాసిటీ ఎంత ఇది? ఫైనల్ వెలాసిటీ 4, ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0. టోటల్ టైం ఎంత 4 సెకండ్స్ దాకా. ఎంత టోటల్ టైమ్ ఎంత 4 సెకండ్స్ దాకా. ఎంత 1 అన్నమాట. యావరేజ్ యాక్సిలరేషన్ ఎంత 1 అన్నమాట. అదే ఇలా వచ్చింది. యావరేజ్ యాక్సిలరేషన్ ఎట్ టైం t ఈక్వల్ టు 10 దగ్గర ఫైనల్ వెలాసిటీ ఏమైతుంది? ఇది అవుతుంది. ఫైనల్ వెలాసిటీ ఎంత -4, ఇనిషియల్ వెలాసిటీ ఎంత 0. ఎన్ని సెకండ్స్కి 10 సెకండ్స్ దగ్గర 10 సెకండ్స్ దగ్గర కదా. ఇప్పుడు ఇది ఎంత ఇది -4/10 ఎంత -2/5 అనేది యాక్సిలరేషన్. ఇది -2/5 అనేది యావరేజ్ యాక్సిలరేషన్ ఎట్ టైం t ఈక్వల్ టు 10 దగ్గర. అలా కాకుండా ఓన్లీ యాక్సిలరేషన్ ఎట్ పర్టికులర్ టైం దగ్గర అడిగారు అనుకోండి, ఏంటిది వీటీ గ్రాఫ్ నుంచి dv/dt ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ కదా. అంటే ఏంటిది దీని యొక్క స్లోప్, దీని దగ్గర యొక్క స్లోపే యాక్సిలరేషన్ చెప్పింది. ఇప్పుడు నాకు యాక్సిలరేషన్ ఎట్ టైం t ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర కావాలి. 1 సెకండ్ అంటే ఏంటిది? ఈ రెండింటికి మధ్యలో ఉన్నది. ఇది ఇక్కడ సపోజ్ ఇది ఏంటిది? ఇది కాన్స్టెంట్ స్ట్రైక్ లైన్, ఇది కాన్స్టెంట్ స్లోప్ అనమాట. అంటే త్రూ అవుట్ ఇది మొత్తం కూడా సేమ్ యాక్సిలరేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటిది దీని యొక్క స్లోప్ అనుకోండి. అంటే ఏంటిది tan θ వాల్యూ. tan θ అన్న m అన్న స్లోప్ అన్న ఒకటే అనమాట. ఏంటిది ఇది దీని యొక్క స్లోప్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత ఇది 4, ఎడ్జెంట్ సైడ్ ఎంత 2, వాల్యూ ఎంత 2 అనమాట. యాక్సిలరేషన్ ఎంత 2 ఎట్ టైం t ఈక్వల్ టు 1 దగ్గర. ఇప్పుడు ఎట్ టైం 5 దగ్గర కావాలనుకో, ఏంటిది యాక్సిలరేషన్ ఎట్ t ఈక్వల్ టు 5 దగ్గర. ఇప్పుడు t దగ్గర 5 దగ్గర పాయింట్ పెట్టండి. అది ఏ లైన్ ఏదో చూసుకోండి. ఇది ఏంటిది? ఇది కాన్స్టెంట్ స్లోప్ అనమాట. ఏంటిది ఈ లైన్ యొక్క స్లోప్ ఏంటిది? ఎంత tan θ వాల్యూ ఎంత? ఇది నెగిటివ్ స్లోప్. వాల్యూ ఎంత వచ్చింది? ఇది ఆపోజిట్ సైడ్ 4. టైం ఎంత? టైం ఇంటర్వెల్ వచ్చేసరికి 2. ఎంత ఇది -2 అనేది ఎట్ టైం 5 దగ్గర ఈ స్లోప్ అన్నమాట. అదే నేను ఇప్పుడు t ఈక్వల్ టు 9 దగ్గర ఎట్ టైం 9 దగ్గర యాక్సిలరేషన్ ఎంత అని 9 దగ్గర ఈ పాయింట్ పెట్టుకుంటే ఎలా ఉంది? ఇది వీటీ గ్రాఫ్ మీద ఇది స్లోప్ అనేది 0 అన్నమాట. 0 స్లోప్ కాబట్టి యాక్సిలరేషన్ 0 ఉంటుంది. ఈ విధంగా వీటీ గ్రాఫ్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఎలా కట్టాలి, డిస్ప్లేస్మెంట్ ఎలా కట్టాలి, స్పీడ్ ఎలా కట్టాలి, వెలాసిటీ ఎలా కట్టుకోవాలి అనేది చూసాం. ఇవి చాలు.